ఒరే బాబా పోరను ఒరే బాబా పోరను తప్పదా తప్పదా చిత్తన నువ్వు వెళ్దాంపా వెళ్దాం స్టేషన్కి వెళ్దాంపా మేమే కేసు పెట్టారు ఎవరు 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 పెట్టేది కేసు ఎవరు పెట్టేది మొన్న పూలు అమ్మేవా మళ్ళీ పూలు కనకాంబరాలు అమ్మేవా పెట్టుకున్నా చచ్చిపోయింది మళ్ళా పెట్టుకుని చచ్చిపోయింది అంట అవి నువ్వు పూలు వల్ల నువ్వేం వేసే దాంట్లో మందు కొట్టావంటక మందు కొట్టిన ఇస్తారా పూలు ఆమెకి ఏదో వచ్చి వచ్చింది దాన్ని పూలు పెట్టుకుంటే చచ్చేది పూలు పెట్టుకుని చచ్చేది నువ్వు మందు కొట్టిన పూలు ఇచ్చావు నౌకరం ఏదో చచ్చిపోయింది పెట్టుకుని తల్లా పెట్టుకుని ఆ వాసన దెబ్బకి అలాంటివి పెడతారా ఇస్తారా అమ్ముతారా మార్కెట్ లో పూలు కావాలన్నా పూలు అడతాం మా పూలు తీసుకెళ్తే దాన్ని మందు పోసి చచ్చిందని నేను బాధ్యత నువ్వు మందు కొట్టి ఎందుకు అమ్మేవో మందు కొడతాం వాసన పెడితే చచ్చిపోయి మందు కొడతారా మందు కొడతాం పురుగులు తత్త కొట్టుకుంటాం కొడతావు అది గాలి కొట్టే మందు తల్ల పూలు పెట్టుకుని చచ్చిందా చచ్చిపోయిందని కేసేశారు నీ మీద పొద్దున్న 6:30 నువ్వు మార్కెట్ లో అమ్మేవంటగా ఎదరపల్లి మార్కెట్ లో అమ్మేవుగా పువ్వులు కొనుక్కెళ్ళి ఆమె తల్లా పెట్టుకుని చచ్చిపోయింది నీ మీద కేసేశారు మర్డర్ కేసేశారు మర్డర్ కేసు అంటారు అది నౌకరం దాకా చచ్చి ఉంటుంది నా పేరు మర్డర్ కేసు అయితే నీగా చెప్పేది అయ్యో నీ పేరు చెప్పారని చెప్పాను నేను ఏమని చెప్పారు నీ పేరు నువ్వే పొద్దున్న 6:30 పూలు అమ్మేవంట నౌకరం కొట్టిన పూలు తల్లా పెట్టుకుని వాసన చూసి చచ్చిపోయింది ఆమె నువ్వే ఏ మందు తెచ్చి కొట్టావు నువ్వు పేలే పని తెచ్చి మందు కొట్టావు నువ్వు పూల తోటలకి అంత భయంకరమైన మందు కొట్టరు కానీ మాకు ఇవన్నీ కాదని చెప్పినప్పుడు ఎవరి మీద మా పూల తోటలో నాశనం అయిపోవాలని చూస్తున్నా మా తోటలో నాకు అనవసరం అయ్యా నీ మీద కేసు పెట్టారు నువ్వు వచ్చి అమ్మావా లేదా ఆ స్టేషన్ లో చెప్పు నాకు తొక్కబాక ఇది పెళ్లికి నీలాంటి పాపిట్లు తొక్కకూడదు ఇది పెళ్లికి ఇది ఆకు కాదు నెత్తి బాగా కొడతా మర్యాద మాట్లాడు పాపిష్టి చూపిస్తాంటావే నువ్వు పాప అంటే నేనంటే ఎవరిని చంపానంట పూలు మందు కొట్టరు పాట వచ్చి మందు కొడతాము అదే తాగి చచ్చిందంటే నేను చంపానా నువ్వు చంపావా లేదా నాకు అనవసరం అయ్యా నీ పేరు చెప్పారు నువ్వు ఎందుకమ్మా కల్తీ పూలు అమ్ముతావు నువ్వు కల్తీ పూలు అమ్ముతావా కల్తీ పూలు అమ్మితే కల్తీ పూలు అమ్మవచ్చు కల్తీ పూలు పెట్టుకున్నది అది చచ్చిందని నా మీదకి వచ్చి నేను ముందు అంటున్నావు కదా నాకు సమాధానం చెప్పడం కాదు నువ్వు స్టేషన్కి పోదు ముందు ఫస్ట్ చచ్చిందా చచ్చిపోయింది పూలు పెట్టుకొని చచ్చిందంటే నువ్వేం మందు కొట్టావు నువ్వు పాపిచ్చి మందు ఒకటే నలుపుతారు కింద పోలీసులు నిన్ను నలుపుతారు ఎత్తుకెళ్ళి నన్ను నలిపారు చెప్పనా నా పూలు కొట్టిన దానికి పెట్టుకున్న దానికి సావదు తాగిపోయింది చెప్పొద్దుగా నువ్వు పదల్దాం మాటలు ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చి అది మాట్లాడుతున్నావు దెబ్బ ఎత్తనైంది అర్థంతా మాట్లాడబట్టే లేకపోతే దీనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నేనేం చెప్తాను నువ్వు బోస్ చంపేసావా నువ్వు బోస్ చంపావా నేను పాటు కొట్టుకుంటా నీ మీద నాకు అనుమానం వస్తుంది చెబుతున్నా ఇగో చెప్పేది నీ మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పా నేను నువ్వు పని చేసుకో మాకు పద్దాకలు ఏంది నువ్వు పైకి రా మాకు ఏంది పైకి కాదు నువ్వు ముందు పాటలో కాదు నువ్వు ఆమె ఎంత చనిపోయింది నీ వల్ల ఆ మోట ఎవడు నువ్వు ఆ మోట ఎవడు నువ్వు అసలు ఆమె నా వాళ్ళు వచ్చేది ఏంది అద్దలేదంతా శబ్దం రావాలా ఏంది నువ్వు నేను మాట్లాడుతుంటే నీ మాట్లాడు నువ్వు ఏం మాట్లాడాలి నేను ఏమైనా ఎందుకు వచ్చాను పని పాటలు వచ్చాను నీ కాడికి ఎవడన్నా కత్తులతో పొడి లాగా ఉన్నావు మనిషి నువ్వు అసలు కత్తులతో పొడి చంపుతారు పూలు పెట్టుకుని అంతకంటే నువ్వు ఏం చేసా నేను ముందు ఏం చేసి చెప్పు ముందు కొట్టినప్పుడు పూలు అమ్మకూడదు ఆ మాత్రం జ్ఞానం ఉందా నీకు పూలు ఉందా నీకు పురికి సిగ్గుందా నీకు ఏంది నేను చెబుతున్నా సిగ్గు కాదు నువ్వు మాట వంగావు ఈసారి చెబుతున్నా వంగినట్టు కింద పడతా వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పని చేస్తావా ఇదిగో పని చేస్తావు నువ్వు చేస్తున్నాగా ఇసుకు బాత తల్ల పని చేయి నువ్వేక నువ్వేదో పట్టి వచ్చావు అనుకుంటాడు నువ్వు నాకు సమాధానం చెప్పు కరెక్ట్ కాదు నువ్వు నాకు సమాధానం చెప్పు ఏం చెప్పాలా ఏం చెప్పాలి ఏంది రే బాబు చేస్తానా అవును కొడుతున్నావు ఏంది చచ్చిపోయిందని చెబుతుంటే ఆ ఆయన బాధ నీ బాధ మలుపులు ఎందుకమే నువ్వు సరే పని చేద్దాం చెప్పు సచ్చిందన్నావుగా శవం ఇందాక చచ్చిందా తీసారా ఉందా నీకేం అవసరమా నువ్వు స్టేషన్కి పంపుందా నువ్వేం డాక్టర్వా చచ్చింది నువ్వు డాక్టర్వా పొండు కొడుతాడు
అసలు కాదు, నేను నీ మంచి కోసం వచ్చాను. నేను నువ్వు కేజీని తీసుకెళ్ళి నేను తప్పిస్తాను నీకు అవుతుంటే. నువ్వు కేజీని తీసుకెళ్ళి తప్పిస్తావా? నాకు వచ్చిన అయితే అలా చెప్పడం. నౌకరాన్ని పోసావా, ముసలిదాన్ని చంపావా? నీకు ఆమెకు కనెక్షన్ ఉందా? ఏంది కనెక్షన్ ఉందా? ఇప్పుడు పెద్దదని కాస్త పూలు కాస్త మరిన్ని పెడతాం, అంతేగాని నా పూలు పెట్టుకున్న సచ్చేది ఏందామి? నువ్వు నీమే కేసు వేసారయ్యా. నువ్వు మల్లి పూలకి కనకాంబరాలకి మందు కొట్టి పూలు అమ్మావంట. ఆమె జల్లా పెట్టుకుని చచ్చిపోయింది. పూలు తల పెట్టుకుని సత్తారా? ఈ రకమైన ప్రపంచం మొత్తం చావాలా? నువ్వు అంతలా మంది ఎందుకు కొట్టావు? నువ్వు యాడ తీసుకొని కొట్టావు? నువ్వు ఏ పని చేసినా సరే దీనికి రేపు పొద్దున కలుపు మందు కొట్టి చంపేస్తా మొత్తాన్ని. కలుపు మందు ఎవరా వీడు? ఇప్పుడు నన్ను కొట్టాను కేసు పెట్టనా? నన్ను కొట్టాను కేసు పెట్టనా? నిన్ను కొట్టిన కేసు పెట్టి చెల్లిద్ది, కానీ నేను ముసలిదాన్ని చంపానన్నా చూడు, నీ మీద పెట్టాలా? ఎందుకంటే నేను పూలు అమ్ముకునేవాడిని. ఎందుకు కొట్టావు నువ్వు? పట్టాలా? నువ్వు ముందు బయట పో. బయట పోవడం కాదు, ఆ సమాధానం చెప్పు. ఏంది నీ చెప్పేది? నువ్వు ఆమె ఎంత చంపా? ఎవరు ఎట్ట చంపా? నేను పూలు అమ్మితే నేను చంపానంటే నాకు అక్కడ బాధ నీ మీద తెలుసా? మర్యాదకు రా బాబాయ్. రాను. నువ్వు వస్తే కేసు కొట్టేపిస్తా. బాబాయ్ కాదు, డాడీ కాదు, మర్డర్ కేసు అయింది నీ మీద. మర్డర్ కేసు అయింది నీ మీద. చంపలేదే. ఇక ఉండిద్ది, చెక్కుతారు, తలంతా చెక్కుతారు. ఈ రకం కష్టపడేవాడు చంపుతాడా? నువ్వు దొంగవే. నువ్వు కష్టపడుతున్నట్టున్నావు. నువ్వు కష్టపడుతున్నట్టే నటిస్తున్నావు. నువ్వు మా నోట్ కూడా పూర్తి చేస్తాకొచ్చారు నువ్వు. నేను వేసిన మా నోట్ కూడా పని చేయ. మాకు నాతో మాట్లాడు. మాట్లాడను, నీతో మాట్లాడవా? స్టేషన్కి వెళ్తావా? నేను దేనికి వెళ్ళా స్టేషన్? నేనేం చెప్తానా? నువ్వు పూలు అమ్మి ఒక ఆమెని మర్డర్ చేసావు. మర్డర్ కేసు మర్డర్ కేసు చేపెత్త చదువు నీకు. చెప్పదా చెప్పదా? హలో, సరే ఆగు. ఎందుకు కొడుతున్నా? వట్టా నేనంతే. ఎందుకు కొట్టావు నువ్వు? వట్టాలంతే. నువ్వు అమ్మేవా అమ్మలేదా? నేను దానికి వచ్చా, ఎంక్వైరీకి వచ్చా. అమ్మేవా అమ్మలేదా? అలాంటి ఆమెకి 100 మందికి అమ్ముతాం మేము. ఆమెకే అమ్మేము. ఆమె చచ్చిందంటే మరి ఆమె ఎందుకు తెచ్చింది? ఇంట్లో ఏ పరిస్థితి వాళ్ళు చచ్చిందో వాళ్ళు ఏం చెప్తే చంపారు. సరే ఈ మాట నిదానం చెప్పవచ్చుగా. ఎందుకు కొట్టా? నువ్వు అడిగింది ఎట్టుంది? అడిగావు. నేను కొడితే ఉంటావు? నువ్వు ఉంటావా? నువ్వు రైతులు కొడతారా? రైతులు కొడతావు. నువ్వు కొట్టవచ్చా? నన్ను అనేశ్వరమైన మాటలంటే నువ్వు కొట్టా. నన్ను అనేశ్వరమైన మాట్లాడే వాడికి వచ్చి నువ్వు తీసుకురామంటావా? ఎవరిని తీసుకురానా? ఎరగదీస్తారు మా వాళ్ళు వస్తే. పడిపో, వెళ్ళిపో. ఎందుకంటే ఈ మాత్రం గౌరవాన్ని ఉంది నీకు. ఇదిగో నా పాట కాడికి వచ్చి నది పోయింది, ఇది పోయింది, ముసలు చచ్చింది, ఇద్దరు అంటే చదువుతాను. ఇది నీకు రప్ప కొట్టావు నువ్వు. నన్ను కొట్టావుగా. ఇక పెద్ద మనుషులు పిలిపి సాయంత్రం నిన్న పెద్ద మనుషులు పిలిపినా నిన్ను కట్టేసి కొడతారు. పెద్ద మనుషులు పిలిపిమంటావా? పెద్ద మనుషులు పిలిపియాలా వద్దా చెప్పు. పెద్ద మనుషులతో నీ చేయను మొత్తం